తెచ్చిన ఏం సింగర్? సింగర్ బాట సింగారం. బాట సింగారమ్మా? అమ్మ ఈ బాట సింగారం చెప్పు. హోల్సేల్ ఫుడ్ మార్కెట్ అది. హోల్సేల్ దా? ఏడుంటది? హైదరాబాద్ విజయవాడ రూట్లో ఉంటుంది. ఏంటివండి స్ట్రాబెర్రీ? స్ట్రాబెర్రీ ఇదేంటి వెరైటీగా ఉంది. ఇంకా ఓపెన్ చేయలేదు. గ్రీన్ కలర్ దానిమ్మ కచ్చివా? నాటుది. ఇవి ఒరిజినల్. ఇవి ఒరిజినల్ తీయనే ఉంటాయా? స్వీట్ ఉంటాయి. నేను ఫస్ట్ టైం చూస్తున్నా గ్రీన్ కలర్. చాలా మంది ఫస్ట్ టైం చూస్తాను. నేనే ఫస్ట్ టైం చూస్తాను. ఏంది ఏంది ఇక్కడ స్పెషల్ బాటా సింగార్? హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్ హైదరాబాద్. హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్ హైదరాబాద్ మొత్తం ఫ్రూట్ ఇక్కడ సప్లై. ఒకవేళ హైదరాబాద్ లో కావాలంటే అడవి హోల్సేల్ లో తీసుకోవచ్చు కదా మంచిగా. బల్క్ లో తీసుకుంటే పోవాలి. కిలో 2 కిలోలు అమ్మరా. వాటర్ మిల్ ఇంట్లో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇట్లా బల్క్ లో తీసుకోవచ్చు కదా. ఫంక్షన్స్ ఉన్నప్పుడు తీసుకో. అంటే హెల్త్ కూడా బయట రేట్లు ఎక్కువ ఉంటాయి కదా కొనాలంటే. కానీ బయట బాక్స్ 70 రూపీస్ అట్లుంటాయి. పెద్ద పెద్ద ఉంటాయి. కొన్ని లోపల పుచ్చులు కూడా ఉంటాయి. అంటే పుచ్చులు అంటే మాగిపోయి ఉంటాయి. ఇవి చూడ ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. స్ట్రాబెర్రీ బాగా చూస్తుంటేనే ఇట్లా తినాలని అనిపిస్తుంది. వాటర్ మిలన్. ఈ బాటా సింగారం గురించి వేరే వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు తెలియని వాళ్ళకి? ఈ వీడియోకి కారణం ఇది అన్నట్టు చెప్పాలి. సజెషన్ అంటే ఏం లేదు కానీ హోల్సేల్ గా ఫ్రూట్స్ కొనుక్కోవాలంటే, లేకపోతే ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా గుడికాడ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శివరాత్రి వస్తుంది, గుడికాడ మనం ఫ్రూట్స్ పెట్టాలంటే బల్క్ లో తీసుకుని పెట్టాలి. వాటర్ మిలన్ ఎంత పడుతుంది బయట? 25 to 30 రూపీస్. ఇది 10 రూపీస్ పడుతుంది. ఎందుకు అది కట్ చేసి కప్లో పెట్టినకనే 10 రూపీస్ తీసుకుంటాం. ఇది కేజీ 10 రూపీస్. అంటే నేను 20 కేజీస్ తీసుకున్నా. 20 కేజీస్ ఎంత? 220 రూపీస్. పోతే మనం చూడని ఫ్రూట్స్ కూడా చూస్తాం వెరైటీ. గ్రీన్ దానిమ్మ ఫస్ట్ టైం నేను చూసిన. ఈ నాటు దానిమ్మ అంట. అక్కడ కోసి చూపిస్తే స్వీట్ ఉంది. ఇంకొకటి రెడ్ కలర్ దానిమ్మ పుచ్చులు ఉంటాయి. దీంట్లో కోసి చూసినా ఇంకా పండు ఫ్రెష్ గానే ఉంటుంది. ఇది ఇంకా దీన్ని గిల్లి పెట్టి లోపల 20 డేస్ ఉంటుంది. కానీ ఇంకో విషయం ఏంటంటే ఇవి మామూలు రెడ్ కలర్ తీసుకుంటే చాలా మంది కోసినప్పుడు చూసినారు లోపల కొన్ని చెడిపోయి ఉంటాయి. అవును. ఇది ఏది కోసినా ఫ్రెష్ ఉంది. ఇప్పటికి 4 కోసినా ఫ్రెష్ అయినా. తీయవున్నాయా? స్వీట్ ఉన్నాయా? బాగున్నాయి. ఇంత కచ్చి చూడ నేను ఫస్ట్ టైం తెలుసా. కచ్చివి కాదు, ఇవి నాటువి. కలరే ఇంత కచ్చివి కాదు. గ్రీన్ కలరే ఉంటది. ఇది తిన్నావా స్ట్రాబెరీ? తిను. నువ్వు తినే టేస్ట్ చేసినావు? నేను ఇంకా టేస్ట్ చేయలేదు. అక్కడ శాంపుల్ పీస్ తిన్నా బాగుంది. అంటే వాళ్ళు అడగంగానే ఇట్లా ప్యాక్ చేసి ఇచ్చేస్తారా మనకి? ఆల్రెడీ ప్యాకింగ్ ఉంటాయి. అన్ని హోల్సేల్ ప్యాకింగ్ ఉంటే లోపల పుచ్చులు మంచివి ఎట్లా చూసుకోవాలి తీసుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంటది. వాడు ఏం చేస్తాడు, దీంట్లో 80 ఉంటాయి, 600 రూపీస్ అంటాడు. మనం ఏం చేస్తాం, కౌంట్ చేసుకుని మన సంచి ఒకటి తీసుకుపోతాం. సంచి ఒకటి తీసుకుపోతాం. ప్రతి ఒక్కరు సంచి తీసుకుపోతారు. కౌంట్ చేసుకుని సంచులు వేసుకుంటారు ఫస్ట్. కానీ మళ్ళీ వాడు కట్టలు వేసి వాడు ప్యాక్ చేసి ఇచ్చేసాడు. ఫస్ట్ కౌంట్ చేసుకున్నాం. నాకు బయట కొనుక్కున్నానికి దీనికి తేడా ఏంటి? తేడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాయ నీకు బయట 10 రూపీస్ కొట్టాను అమ్ముతారు. 10 రూపీస్ కన్నా నేను 500 రూపీస్ కి 100 ఇచ్చిండి. 100 అంటే నువ్వు అడగదు. ఒక కాయ 5 రూపీస్ పడ్డది. మేలే కదా చాలా. అందులో నాట్ అంటున్నావు, హైబ్రిడ్ కాదు, మంచిగా చెడిపోవు కూడా. చాలా మంది బయట కొనుక్కొని లోపల పుచ్చులుండి ఇంటికి వచ్చి హట్ అయ్యి రేట్లు కూడా ఎక్కువ పెట్టి. హైదరాబాద్ లో రేట్లు ఎట్లున్నాయి? నా భయపడతాను నేను ఆ రేట్లు చూసి. నాకు తెలిసి 2-3 డేస్ పోకపోవడం మంచిది. శివరాత్రి కాబట్టి రేట్లు ఎక్కువ ఆడ కూడా. అది కూడా కరెక్టే. రేపే రెండు శివరాత్రి కాబట్టి రేట్లు ఇంకా ఎక్కువ ఉంటాయి. వాటర్ మిలన్ చూపి కాయలు మంచిగా ఉన్నాయా? మంచిగా అంటే లోపల ఇప్పుడు చాలా మంది అమ్ముతారు. లోపల ఏముంటుందో మనకు తెలియదు. ఇవి బుడ్డ బుడ్డ బాగుంటాయి. నా టేస్ట్ బాగుంటుంది. ఇంకోటి గ్రీన్ ఉంటాయి వాటర్ మిలన్, సూపర్ ఉంటాయి అవి తెలుసా? ఏం కాదులే ఊసే. ఏ పోవే తినేస్తా నిన్ను. నచ్చింది. ఒకసారి నన్ను కూడా నన్ను కూడా తీసుకో ఒకసారి బాటా సింగారం. ఇంకోటి ఏదో అన్నావు చూడు ఫ్రూట్
తక్కువ రేటుకి వస్తాయని చెప్పి. బాటా సింగారం కాదు, హైదరాబాద్లో. అది తప్పేది రాదు. హైదరాబాద్లో నువ్వు చెప్పినావు కదన్నా ఒకసారి ఫ్రూట్ మార్కెట్ కోదాం, చేప మార్కెట్ కోదాం. అది రామ్నగర్ ఫిష్ మార్కెట్. ఫ్రూట్స్ కూడా ఒకటి చెప్పినావు, హోల్సేల్ ఇస్తారు మా. ఇదే రామ్నగర్, ఇదే బాటా సింగారం తప్ప గేట్ ఆఫ్ హోల్సేల్. ఓకే, మీకు కూడా నచ్చితే వీడియో సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాటా సింగారం గురించి నాకు తెలియదు కాబట్టి తెలుసుకొని వీడియో చేసిన, తెలియని వాళ్ళకి ఈ వీడియో. పచ్చి గ్రీన్ కలర్ ఉంటాయేమన్నా గింజలు, గ్రీన్ ఏముండవు కాయలు దాని వల్ల ఎట్లుంటే అట్లే ఉంటాయి. చూడు లైట్ పింకిష్ కలర్ బాగున్నాయి కదా. బయట అయితే డార్క్ రెడ్ ఉంటాయి, ఎంత బాగున్నాయి చూడండి. ఇవి ఇంకొంచెం ఇంకా మంచిగా ఉంటాయి. ఇంకా మాగాలి ఇవి, ఇంకా మాగితే కూడా తినొచ్చు, ఇట్లా కూడా తినొచ్చు. స్వీట్ ఉన్నాయా కొన్ని? బాగా ఇష్టమైన లీటర్ తెచ్చుకుంటే బెటర్. పైన 2-3 నేను తినేసిన, పైన ఒక లేయర్ కింద ఒక లేయర్. ఒక చావే కోసం పెద్ద రూపాయలు ఖర్చు అయితే అట్లా పోకండి. 5 రూపాయల. మన కార్లో పోతారు పోయిన వాళ్ళు ఎవరైనా కార్లో వాళ్ళు. నేను ఈ దానిమ్మకాయలతోని జ్యూస్ చేసిన, ఎంత పింకిష్ కలర్ ఉంది చూడండి జ్యూస్. మీకు మంచిగా వీడియోలో ఏర్పడుతుంది ఆ కలర్. అదే మనం బయట దానిమ్మ జ్యూస్ తాగితే ఎట్లుంటుంది, మెరూన్ రెడ్ కలర్ ఉంటుంది. అది కెమికల్స్, ఇది నాటుకాయలు, కెమికల్స్ లేకుండా పండిస్తారనమాట. గింజలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయి, డార్క్ కలర్ లేకుండా. నేను ఫస్ట్లో గ్రీన్ కలర్ చూసి అవి కచ్చకాయలేమో అనుకున్నా, నాటుకాయలు అని తెలిసింది. నాలాగే తెలియకుండా ఉన్నోళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ వీడియో. ఇన్ కేస్ మన ఇంట్లో బర్త్డేస్, యానివర్సరీస్, ఏదైనా ఈవెంట్స్ అట్లా ఉన్నప్పుడు ఫ్రూట్స్ బల్క్లో తెచ్చుకోవాలంటే బయట లోకల్ మార్కెట్లో ఎక్కువ రేట్ ఉంటుంది. అదే ఇట్లా బాటా సింగారంలో తెచ్చుకుంటే మనకి హోల్సేల్ రేట్ పడుతుంది అనమాట. యూస్ఫుల్ కదా, అందుకనేసి నేను తెలియని వాళ్ళు ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు అని చెప్పి వీడియో చేయడం జరిగింది. ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లానే నాకు తెలియని విషయాలు ఏమైనా తెలుసుకున్నప్పుడు నేను వీడియో చేసి డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను. మీ సపోర్ట్ ఉంటే నాకు ఇంకా వీడియోస్ చేయాలి అని పాజిటివ్ వైపు ఉంటుంది. సో అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇంకో విషయం, నేను ఈ జ్యూస్లో వాటరే కలపలేదు, కానీ మస్తు స్వీట్ ఉంది జ్యూస్.